వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. వీడియోలు పెట్టక 10 రోజులు అవుతుంది. అసలు ఎక్కడ వేయరో, అసలు ఛానల్లో పెడతారో పెట్టరో అని చెప్పి అందరు అనుకుంటారు కదా. అయితే ఏమైందంటే స్కిప్ చేయకుండా చూడని చెప్తా. రాధిక కుటుంబం పార్ట్ 14 వీడియో చేద్దామని ఫస్ట్ రోజు చేసినాం. 3 సార్లు డౌన్లోడ్ పెట్టినాం. అది పోయే తర్వాత నెక్స్ట్ డే కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా ఏం కాతి అని చెప్పేసి చేసినాం. అది పోయే 200 క్లిప్పులు చేసిన వీడియోకి 20 క్లిప్పులు మిగిలే. అట్లా 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 నా ఫోన్ పోయింది. ఇక ఫోన్ పోయింది కదా ఎందుకు అని చెప్పి నాది కొంచెం పాత ఫోన్ అండి. ఆ ఫోన్ని ఇక ఎప్పటి నుండో చేంజ్ చేద్దాం అనుకున్నా. ఇక ఈ కాలంతో వచ్చింది, కంపల్సరీ చేంజ్ చేయాలని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అది డిలే అవ్వకుండా వారం లేట్ వచ్చింది. అందుకే ఇప్పుడు చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఫోన్ పోయిందండి. ఆ ఫోన్ వల్ల ప్రాబ్లం వల్ల వీడియోస్ చేయలేకపోయినాము. ఇక కొత్త ఫోన్ నిన్న వచ్చింది. సో నిన్న వచ్చిన దానికి అన్ని డాటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని అన్ని సెట్ చేసుకొని ఇవాళ వీడియో చేసి ఇవాళనే పెడుతున్నాం. అర్థమైంది కదా ఎందుకు ఇవాళనే పెడుతున్నాం వీడియోస్ అంటే, మా ఫోన్ ఖరాబ్ అయింది. ఇక వచ్చింది మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇక ఇయ్యాటుండి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం ఎక్కువ జీబీ ర్యామ్ ఫోన్. సో ఏంటంటే రోజు కంపల్సరీ వీడియోస్ పెడతాను. నా పాత ఫోన్ కొంచెం ఓల్డ్ ఫోన్, ఒక 5 years బ్యాక్ ఫోన్. సో దానివల్ల ఏంటంటే వీడియోస్ అసలు డౌన్లోడ్ కావడం చాలా లేట్ అయ్యేది. ఒక వీడియో చేస్తే డౌన్లోడ్ కావడానికి నాకు ఒక 4 to 5 hours పట్టేది. ఆ 5 hours లో అసలు తలకాయ నొప్పండి. నేను ఇంకొకటి చెప్పానంటే ఇప్పటివరకు నేను ఏం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయలేదు బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఆ డౌన్లోడ్ కావడానికి 5 గంటలు పడుతుంది. నేను దాన్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేసి దాన్ని ఎడిట్ చేసేసరికి నాకు ఒక వీడియో చేయాలంటే రోజు మొత్తం టైం పడుతుంది. అంత టైం నేను స్పెండ్ చేయడం, ఎందుకంటే నాకు అదర్ వర్క్స్ కూడా ఉంటాయి కదా. సో ఇప్పటి నుండి నా ఫోన్ కొంచెం ఎక్స్ట్రా మంచిగా రన్ అవుతుంది కాబట్టి నేను ఇప్పటి నుండి పర్ఫెక్ట్ గా వీడియోస్ పెడతాను. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇయాటి ముచ్చటేందంటే రాజక కుటుంబం పార్ట్ 14 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళాం పదండి. అబ్బబ్బబ్బా బట్టల షాప్ లో పోతే 4 అయినా వెళ్ళాం. గట్లనైంది 4 అవుతుంది. ఇంకా బంగారం షాప్ కి పోవాలి. ఆ పిల్లకి కంగనాల సామాను, గాజులు, బొట్టు పిల్లలు, స్టిక్కర్లు అవి పట్టుకురావాలి. ఏదైతే ఏందమ్మా, ఒక్కొక్కరికైతే 2-3 రోజులు పడుతుంది చీరలు కొనడానికి. మనకు ఒకటే రోజులు అన్నీ అయిపోయినది. ఇంకేమున్నది, బట్టల షాప్కి పోతాం, కంగనాల సామాన్ నాగర కొంచెం ఉన్నది, లేని ఇంటికాడ తీసుకొస్తా కానీ తీయరాదు. అన్ని తెచ్చిరా? ఇంకేమైనా మర్చిపోయారా? తెచ్చినాం అత్తమ్మా, తెచ్చినాం, అన్ని తెచ్చినాం. అత్తమ్మ పొద్దున ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి మీ నాకు బాగా ఆకలి అవుతుంది, ఏమైనా తినిపిస్తూ పా అత్తమ్మా. ఎందుకే ఇంకా కొంచెం సేపు అయితే ఇంటికే పోతే ఇంటికాడ అక్కేమైనా చేసి పెడతాయి కంటే ఇప్పుడు మనం తినడానికి పోతే 6 అవుతుంది. మళ్ళీ బంగారం షాప్కి ఏమైనా వేసరికి నైట్ 9 అవుతుంది. ఇప్పుడు అద్దుతి ఏందత్తమ్మ గట్లంటావు? పొద్దంతా తిప్పినావు, అవ్వన్నావు ఇవ్వన్నావు అన్ని చేసినావు, ఇప్పుడేమో తినిపివంటేమో గిట్లంటావు. బంగారం కొన్న తర్వాత తిందాం లేవే. సరే అక్క సరే, మీ అమ్మ కనీసం తిందాం తీయ అని కూడా అంటలేదు కదా అక్క. ఏంది బిడ్డ ఇంకా అల్లుడత్తలేడు? అల్లుడత్తే తొందర బంగారం దుకాణం హౌస్ లోడ్ కాడికి పోతే వాడు గొట్టన్నెత్తాడు కదా. ఫోన్ చేసిందే అమ్మా, ఇంత ముందే ఫోన్ చేసిన అత్తాండు కావచ్చు. అగో అన్న అత్తాండు కదా. అంత షాపింగ్ అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నాయా? అట్లేం లేదండి, అంత అయిపోయినాయి, అన్ని తీసుకున్నాము. ఒక బంగారం ఒక్కటే బాకున్నది. గదేనయ్య అల్లుడు, ఒక మంచి అవసరాల దుకాణం కాడికి పోని 1 తులం కొట్టిస్తే కథం అయిపోతుంది, ఇంటికి పోదాం. అవసరాల కాడికి ఎందుకు అత్తమ్మా? ఇగో నాకు తెలిసిన మంచి షాపులు ఉన్నాయి, ఆ షాపులోకి పోదాం. అయ్యో గట్లంటవేందయ్య, వాడు ఏదిస్తాడో ఏందో బంగారం కల్తీ చేసి ఎట్లా? అయ్యో అత్తమ్మ గట్లే ఉండదు. మనం ఏ షాపుకి పోయినా ఏదైనా కానీ మనకి బంగారం పేరు మీద హాల్ మార్క్ ఇస్తాడు, దాని మీద నెంబర్ వేసి ఇస్తాడు, మనకి పేపర్లు ఇస్తాడు. మనం ఏడికి పోయినా మన బంగారం ప్యూర్ ఉంటుంది అన్నట్టు. గట్ల ఏం తేడా ఉండదు అత్తమ్మ. నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకు. ఏ షాపుకి పోయినా బంగారంలానే ఇస్తాడు. గదేనయ్య ఇంకేదన్నా తేడా గిస్తే మళ్ళీ ఎట్లా అని నేను గదే అడుగుతానా. సరే పోతే పోదాంపా. అత్తమ్మ గిదే షాపు నేను చెప్పింది. అబ్బో షాపు పెద్దగానే ఉన్నది కదా అల్లుడు. గదేనా అమ్మ, ఊకే టీవీలో సీరియల్ వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ రాదా? అదేంటి ఆయన ఎప్పడా, ఒక గుండాని ఎప్పడా పైసలు ఊరికే ఎవ్వరికి రావు, డబ్బులు ఊరికే ఎవ్వరికి రావని చెప్పడా. ఆయనదే ఈ దుకాణం. అబ్బో గాయనదానిక గుండంకుల్లా పిల్లలందరూ గుండంకులో అని వెళ్తారు గాయనదా? అవునత్తమ్మ ఆయనది లోపడి పోదాం పార్రి. సరే అల్లుడు పోదాంపా. మీరు వెళ్ళండి అత్తమ్మ, నేను బయటనే ఉంటా, మీరు వెళ్ళి చూసుకొని రండి. అయ్యో గట్లంటావేంది అల్లుడు? ఎవరి దాకా అత్తా అన్న ఇప్పుడు రానంటున్నావు ఎందుకు?
ఏ అట్లా ఏమున్నది అత్తమ్మ, అట్లా ఏం లేదు. నాకేం తెలుసు సెలెక్షన్ ఎట్లయినా ముద్దు బంగారమే కదా కొట్టించేది. మీరు పోయి కొట్టించుకొని రాపోరు. నేను అప్పటి వరకు పిలిచేటోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది పిలవాలి, ఫోన్లు చేస్తా వాళ్ళకి. సరే అండి, సరే మేము వెళ్తాం లోపలికి. అబ్బో ఇదంతా బంగారమే నానబుజ్జి, గింతగానం మెరుతాంది. గింత బంగారం పెట్టుకొని వీడు ఏం చెప్తాండే, దొంగలకి ఇట్లా వడరాయండి. ఏ ఊకోవా అమ్మ, గింత పెద్ద షాప్ పెట్టుకున్న ఆయన సెక్యూరిటీని పెట్టుకోడా? అలారంలు ఉంటే ఏమైనా ముట్టుకుంటే అలారం వచ్చి కుయికి అని మొత్తుకొని పోలీసులకి ఫోన్ పోతుంది. గట్లాంటి ఏ ఉండే అంత బంగారం ఇది. మొత్తము లైట్లు వేసారు కదా అత్తమ్మ, అది మనకి రిఫ్లెక్షన్ తలతలా మెరిసినట్టు కనబడుతుంది. గదేనే మరి గింతగానం మెరుతాంది ఏందని నేను అనుకుంటాన్నా. రాండమ్మా వచ్చి కూర్చోండి. అబ్బో వీడెవడు గౌడు బర్రున్నట్టే ఉన్నాడు, రాది కూసోరంటాడు కదా. గుండాయినేడు గుండాయిని అత్తడని నేను అనుకుంటే, ఓ సారు గా గుండాయిని అత్తడు చూసావా టీవీలో, ఆయనేడి? ఓ అమ్మ గట్లంటారా? మా సార్ని ఆయన గుండున్నదని గుండాయనంటావా? చిన్న పొరగాలు నువ్వు ఒకటేనా? అగో టీవీలో గుండాయిని అత్తడు, అందుకే అడిగిన. దానికేంటి గట్లంటానంటే నాకేం తెలుసు మీ సారని. ఓ అమ్మ కోపం ఎందుకు గాని, ఏం కావాలి మీకు? ఊకో రాదే అమ్మ, ఏడుకొచ్చినాడు ఊకో. మాకొక తులంలా రింగు కావాలండి. మీకు డైమండ్స్ కావాలా, ప్లేన్ కావాలా, ఎట్లా కావాలి మేడం? అయ్యో మాకు అట్లా వద్దండి, 24 క్యారెట్స్ బంగారంనే ఒక రింగులాగా వేసి అండి తులంది. ఇప్పుడే చెప్తాను, కల్తీ వేసి ఇచ్చుడు, బంగారం తక్కువ పెట్టించుడు గవన్నీ ఏం చేయొద్దు. అయ్యో ఏందమ్మా గట్లంటాను? అవి బయట షాపులలో నడితే గానీ మా షాపులలో నడివే. మాది ఫిక్స్డ్ ఉంటుంది, మీకు అన్ని ఇస్తాం. మీకు ప్లేట్ ఇస్తాము, ఒక పేపర్ ఇస్తాము, మా షాప్లోనే కొన్నట్టు. మీరు ఏడికి పోయినా కానీ మీ జల్లుతుంది. సరే సరే మీరు ఇయ్యండి. ఇగోండి మేడం, తులం బంగారం ఇది. కరెక్ట్ వెయిట్ ఉన్నదా సారు? మళ్ళా తక్కువ ఎక్కువ అయితే మేము మళ్ళా మీ షాపుకి రావాలి. అయ్యో గట్లంటారు ఏంది మేడం? మీకు ఇప్పుడు పేపర్ ఇస్తా, దాని ఎంత ఉన్నది, ఏ రోజు కొన్నారు, ఏ టైంకి కొన్నారు, ఎంత వెయిట్ ఉన్నది, ఎంత కాస్ట్ పడ్డది, అంటే ఎంత రేటు పడ్డది, అన్ని ఒక పేపర్లో రాసిస్తా, మీ దగ్గర పెట్టుకోర్రి. గదే గదే మరి తులం బంగారం కదా, ఆశమాషి కాదు. ఎంతున్నది సార్ ఇవాళ రేటు? ₹1,00,000 ఉన్నదమ్మా. ఓ కథ పాడవ, ₹1,00,000 అయిందా? అవునమ్మా అవును, 1,00,000 అయింది. ఇంతంత తక్కువ రాదు సారు. ఏందమ్మా గట్లా అంటే? ఏమన్నా బట్టలు అయ్యింది, ఆ షాప్లో కొంటే ₹100 తక్కువ కత్తది, ఈ షాప్లో కొంటే ₹100 ఎక్కువ కత్తది. బంగారం ఏడిపోయినా బంగారమే కదమ్మా. గదే గదే బంగారం బంగారం లెక్కనే అవుతుంది సారు. కొందామంటేనేమో పైసలుండయి, ఉన్నది దాచిపెట్టుకోవాలి, ఇక కొనుడేం లేదు గాని. అవునమ్మా మీరు అన్నది నిజమే అమ్మా. బిడ్డ పర్సులో ₹1,00,000 ఉన్నది, ఆ సార్కి ఇరా. ఇంగోనే అమ్మ తీసుకో. ఇగోరి సార్ ₹1,00,000 ఉన్నాయి, లెక్క పెట్టుకోర్రి. సరే అమ్మా సరే, లెక్క పెట్టుకుంటా గాని. సరే అమ్మా ₹1,00,000 ఉన్నాయి కానీ, ఇక నెక్స్ట్ టైం మీకు ఏమైనా వెండి సామాన్లు కావాలన్నా, బంగారం ఏమైనా కావాలన్నా మేము తక్కువ మేకింగ్ ఛార్జెస్ తోని వేసిస్తామమ్మా. మళ్ళీ మీరే మా షాప్కే రండి. ₹1,00,000 తీసుకుంటుంది సారు, ఓ 10,000 తక్కువ చేస్తే మా ఊరోళ్ళందరూ పట్టుకురాపోతున్నా. మీరు జోకులు మంచిగా ఎత్తారు మేడం, మంచిగా ఎత్తారు కానీ బంగారం ధర తగ్గిస్తాం మేడం. బట్టలు అయితే అటో ఇటో 100-200 తగ్గిస్తాం కానీ బంగారం తగ్గిస్తాం మేడం. బంగారం తగ్గిస్తే నా జాబ్ పోతుంది. అగో మీ గుండంకులు వస్తే ఆ గుండంకులతో మాట్లాడుతున్నా కదా నేను. ఆయన ఇక్కడ ఉండరు మేడం, ఇక్కడ బ్రాంచ్ మాత్రం ఉన్న, ఆయన ఎక్కడనో ఉంటాడు. సరే సరే సారు, తాంకు పోతాన్నాం, ఇక మాకు లేట్ అవుతుంది. సరే సరే అమ్మా వెళ్ళి రండి. అన్ని తీసుకున్నారా అత్తమ్మ? బంగారం తులం ఎంత పడ్డది? అన్ని తీసుకున్న వాళ్ళుడు, బంగారం తులం బంగారం ₹1,00,000 గదే అత్తమ్మ, ఈ మధ్యలో బాగా పెరిగింది కానీ. అన్ని తీసుకున్నారా? ఏమన్నా మర్చిపోయారా? మళ్ళా హన్మకొండ రావాలంటే మనం రాము, ఎల్లుండే ఫంక్షన్ అయ్యే. మళ్ళా గటో గిటో పనులకి మీరు ఆసరు కావాలి, మీరే ఇంటికి రావాలి. మళ్ళీ ఎవరు పో తీసుకురా అంటే ఎవ్వరు పోరు రారు. అందుకే ఏమైనా ఉంటే చెప్పుర్రి, పక్క కాపుతో పోయి తెచ్చుకోర్రి. అయ్యో లేదల్లుడు, ఇక బట్టలల్లా బిడ్డకో చీర, మనరాలకో చీర, నీకున్ను చిన్నాయనకి బట్టలు తీసుకున్నా, మీ అమ్మకో చీర తీసుకున్నావు, అందరికి పెట్టుబడి బట్టలు తీసుకున్నావు, జాకెట్ ముక్కలు తువాళ్ళు అవన్నీ తీసుకున్నావు, బంగారం తీసుకున్నావు, ఇక గాజులు బొట్టు పిల్లలు అవి తీసుకున్నావు. ఇంకా కొన్ని ఉంటున్నట్టు ఇంటికాడ తీసుకొస్తాడట బుజ్జి. సరే సరే అత్తమ్మా. రామా మరి ఊరోళ్ళకి చెప్పాలి కదరా, ఎప్పుడు వస్తావు చెప్పడానికి? రేపు అత్తవదినే, రేపు అత్త, ఇక రేపు వచ్చి ఈడ చెప్పుకొని ఎల్లుండి ఆడ చెప్పుకుంటే తర్వాత వచ్చే రోజు ఫంక్షనేనాయే. రేపు ఇక్కడికి వచ్చి చెప్తా. గదే రా, రేపు పొద్దున 7 గంటల వరకు వచ్చినావు అనుకో, 11 గంటల వరకు చెప్పుడు అయిపోతుంది. ఇక కొంచెం తిని పండుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయి తర్వాత తెల్లారి మీ ఊర్లో చెప్పుకుంటూ. గదే అందుకే అడుగుతాన్నా, మళ్ళా ఊరోళ్ళు చెప్పలేదంటారు. రేపు పొద్దున్నే అత్తం వదినే. నేను రానే, రేపు అంగడికి పోయి మేకలను తీసుకురావాలి. నువ్వు పొద్దున 7 గంటల బస్కి వచ్చి చెప్పుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటల బస్కి ఇంటికి రా. అవునా అండి? సరే సరే అండి. అల్లుడు మరి టెంట్ హౌస్ వాళ్ళని, డెకరేషన్ కి, ఫోటోలు తీయడానికి వాళ్ళందరినీ మాట్లాడిన అల్లుడు?
మాట్లాడినత్తమ్మ మాట్లాడిన అవన్నీ పనులన్నీ అయిపోయినాయి. ఒక చెప్పుకొనుడు గొర్రెలను తెచ్చుడే ఉన్నది. సరే సరే అల్లుడు. ఇక పోయేత్తవా మరే పొద్దున్న నేను అత్తనే, ఎల్లుండి మీరు రారి మళ్ళా. అయ్యో ఏమన్నా తినిపోతూ రాదు బిడ్డ, ఇంటికాడ ఎవరంటే పెడతారు, వదిన వంట చేస్తుంది. ఏ లేదత్తమ్మ 7 అవుతుంది, ఇప్పుడు పోకపోతే మళ్ళీ 9 అవుతుంది, మళ్ళీ బిడ్డ చూస్తా అంటది. ఎందుకు మేము ఇంటి మీద వంట చేసుకొని తింటాం కానీ రేపు పొద్దున రమత్ చెప్పడానికి. సరే అల్లుడు, సరే సరే పోయి రారి. అబ్బా షాపింగ్ అయితే అయిపోయింది, మొత్తం బట్టలు బంగారం అన్నీ కొన్నాం కానీ నాకు ఇంతంత షాయి నీళ్ళు పెట్టుకురా పోవే. సరే అత్తమ్మ, సరే పెట్టుకత్తా. అనిత గిన్నె నీళ్ళు పట్టుకురాపో, చల్లటి తాగితే కడుపు చల్లగా ఉంటది. అబ్బా నా కాలు చేతులని గుంజుతానే అత్తమ్మ, నేను పెట్టుకురా, నేను పోయి వండుకుంటా. అయ్యో గట్లంటే నీళ్ళు ఇచ్చిపోతేందే, పొద్దున్న నుండి తిప్పి నాకేమైనా తినిపి అంటేనేమో ఎవరు తినిపిస్తారు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు నీకు తెచ్చాను తెచ్చేపా. అయ్యో గట్లంటవేందే, ఎట్లా లేదనే నేను పోతాన్నా. ఏం కత్తి అత్తమ్మ, నేను నీళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత చాయ్ పెడతా గంతి, కూసో కొంచెంసేపు. సరే సరేనే, నీళ్ళు తెచ్చి నాకైతే ముందు చల్లటి. వచ్చిరానే వచ్చిన కూసో. అన్ని కొన్నరాని రాజీవన మర్చిపోయారా మళ్ళా? అన్ని కొన్నామయ్యా, అన్ని కొన్నాం గాని. బస్సు అంతా ఫ్రీగానే ఉన్నదా అనే గిత తొందరనే వచ్చిరు కదా, నేను నైట్ 9:10 అవుతుంది కావచ్చు అనుకున్నా. బస్సు పోలేదయ్యా, బస్సు పోలేదు. ఇక మేము బస్ స్టాండ్కి పోయినాం. పోయిన తర్వాత అల్లుడు ఎవరిదో అలా దోస్తుదాట కారు మాట్లాడుకోవడానికి వచ్చింది. ఎందుకంటే ఇక బట్టలు అవ్వో ఇవ్వో గ్లాసులు ఇస్తార్లు అన్ని పెట్టడానికి మళ్ళీ బస్సులో అయితే ఇబ్బంది అవుతుంది అని కారు తీసుకొని వస్తే కార్లోనే పోయినాం. కార్లో వచ్చి ఇప్పుడే బిడ్డటు వేయింది, నువ్వు ఇటు వచ్చినావు అంతే. అయ్యో మరి నన్ను కలవకుండానే వేరేంది. ఇక వాళ్ళకి లేట్ అయితే లేదా అని అయ్యా, రేపు పొద్దున బిడ్డ వస్తా అన్నది మళ్ళా. అవునా, ఎందుకు? ఇక మన ఊరోళ్ళకి చెప్పాలి కదయ్యా, మన ఊరోళ్ళకి చెప్తే ఎల్లుండి మనం పోదాం, పోతే బిడ్డ కాదో ఇదో పని ఆసరైతాం. గదే కానీ అన్ని పనులు అయిపోయినాయి అట్లా గొర్రెలను తెచ్చిరాట్నా మరి? రేపు అల్లుడు తేవడానికి పోతాడట అయ్యా, ఇక బిడ్డి టచ్చి చెప్పుకొని పోతా అన్నది. సరే సరే మరి. అమ్మా ఓ అమ్మా, వచ్చిన వారరామా. అత్తమ్మ లేదు, అత్తమ్మ ఎల్లకొల్ల ఇంటికి పోయింది. మా అమ్మకైతే ఇంట్లో కన్నా బయట ఉండడే ఇష్టం వదినే. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? నేను ఇప్పుడే వచ్చిండ్రా తల్లి. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నత్తమ్మా, మంచిగా ఉన్నా. ఇక పోదామా వదినే? ఎటు పోతారు? నేను కూడా అత్త మీతోని. నువ్వెందుకే? నీకెందుకు, నీ అత్తమ్మతోనే అత్త. అబ్బా అత్తచ్చుడితోనే నీకెందుకంటాను, మీ అత్తమ్మతోనే పో. పోతా ఏంది, నీతో ఉండను, ఊక తిడతాను నన్ను. అత్తమ్మ నేను నీతో మీ ఇంటికి అత్తమ్మా. అయ్యో రారా తల్లి, నీకన్నా ఎక్కువనా? నువ్వు అత్తే బంగారం లెక్క చూసుకుంటా, మీ అమ్మతో మనకు అవసరం లేదు, పోదాంపా. చూసావా అత్తమ్మ నన్ను రమ్మంటా, నేను పోతా. అత్త కూడలకి బాగా ఎక్కువనే అవుతుంది కానీ కాకపోతే ఏంది, నాకు మా అత్తమ్మ అంటే బాగా ఇష్టం. అబ్బో ప్రేమ ఎక్కువైతుంది కానీ పోదాం పార్రి. అవును, ఎక్కడికి పోతాను? ఫంక్షన్కి పిలవాలని ఫస్ట్ మీ నాన్నమ్మ ఎల్లక్కోళ్ళ ఇంటికాడ ఉన్నది, ఎల్లక్క దగ్గరకు పోయి పిలుచుకొని అట్లా ఊరందరికి చెప్పి వద్దామని పోతాన్నాం. మా అమ్మకైతే ఇంట్లో శాతనే కాదు వదిలే. గదేరా రమేమన్నంటే ఎల్లక్క అంటది. ఎల్లక్క అబ్బాయి పుట్టుంటే మీ అమ్మ ఆమెనే వేసుకున్నావు కావచ్చు. అవును వదిలే, అవును. మీరిద్దరు నానమ్మ గురించి అట్లా అంటారు కదా, పోయి నీ నానమ్మకి చెప్తా. చెప్పుకో, మాకేంది. పనులు అయిపోయాయి రాజీ? అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. ఇలా బిడ్డ అత్త అన్నది వచ్చింది కావచ్చు ఇంటికి. బిడ్డ అత్తను గీడున్నావేందే? ఇక నిన్న రాకపోతే నీ దగ్గర రాకపోతే నాకు రోజు అంతా నడవదే, అందుకే వచ్చిన. బిడ్డ అత్త అంది కదా. బాగున్నావా అత్తమ్మ? బాగున్నారావా? బాగున్నా. నువ్వెట్లున్నావు? మంచిగా ఉన్నావా? బిడ్డ మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నా అత్తమ్మ, మంచిగానే ఉన్నా. మావయ్య లేడా? మావయ్య ఇంటెనక కూర్చున్నాడు వట్టిగానే, ఏమున్నది పని అని. ఏంది పిల్ల గిట్లా వచ్చినావు మా ఇంటికి? ఏం లేదు. అగ్గో పిల్ల గట్లా మాట్లాడుతుంది. ఊకోరాదు పెద్దమ్మ, మీ ఇద్దరికి క్షణం పడది. అవును కానీ ఏందత్తమ్మా గా జుట్టు గట్లా పెట్టుకుంటివి? ఇక అంతా ఊసిపోతాంది బిడ్డ, అటు ఇటు అయితాందని ఆ మీదికి పెట్టుకున్న జుట్టు తట్టలేదు. దగ్గర కడదామంటే ఈ రబ్బర్కే పోతాను, అందుకే అట్లా మీదికి పెట్టుకున్నా. అందరి మీద కొరితే గట్లనే జుట్టు పోతుంది. ఏంది పిల్ల ఏమో అంటాన్నావు గాని? ఏం లేదు. అబ్బో పింక్ వచ్చింది కదా. ఈ నల్లికుట్ల పొరడి ఇన్నే ఉన్నట్టున్నాడు కదా. అత్తమ్మ మరి ఎల్లుండి బిడ్డది ఫంక్షన్ ఉన్నది, రార్రి నువ్వును మామ ఇద్దరు కలిసి. అగో అత్తమ్మ గీ పిల్లగాడెవ్వరు?
నా బిడ్డ కొడుకు. అబ్బో సుభద్ర కొడుక గింత పెద్దగా ఎండా మంచిగా ఉన్నావా పిల్లగా? మంచిగున్నా ఆంటీ మంచిగున్నా. మంచిగానే ఉంటాడు. ఎందుకు మంచిగా ఉంటాడు వీడు? ఏం పిల్ల మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నేనే నీకు సంబంధం చూస్తా, నువ్వే చేసుకో. నాకెందుకు పెళ్ళి, నువ్వు చేసుకోరాదు? అబ్బో గడిచి పిల్లనే గాని నేను చేసుకొని ఏం చేస్తా? మరి నేనేం చేసుకుంటా పెళ్లి చేసుకొని? ఏ ఊకోరాదు, దానికి నీకు క్షణం పడదు. ఎందుకే గంటగానం లొలి పెట్టుకుంటారు? ఈ ముసలి ఎప్పుడు నేను అత్తన నోరువనే ఉర్రదు, ఊకలు లొలి పెడతది. ఓ పిల్ల గట్లంటవేంటి? ముసల్లాన్న ముసల్లాన్నకే కనబడతానా నీకు? లేకపోతే పడుచుదానివా? ఇప్పుడే స్కూల్ పోతానో కాలేజ్ పోతానో, లేకపోతే ఇప్పుడే పెళ్ళి అవుతానా నీకు? ముసల్దానివేగా నువ్వు. అబ్బో గయ్యాడదానిలే ఉన్నట్టున్నావు కదా. ఊకోరాదత్తమ్మ, నా కోడలి గట్ల అంటావు? గట్ల అడగత్తమ్మ, గట్లాడు. ఊకే నేను అత్తి ముసలి లొల్లే పెడతది. కూడా గట్ల అనద్దురా తల్లి. ముసలామంటవారా నీకు? నానమ్మ అమ్మమ్మ అవుతుంది గాని. అమ్మమ్మ అయితే ఏంది? మా ఇద్దరిది ఒడవంది గాని బిడ్డ. ఇక అందరికి చెప్పినావా మరి? లేదత్తమ్మా, ముందుగా నీకు చెప్తామని వచ్చినా. ఇక అటు సైడ్ పోయి గా సావనికి గిట్లా వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి. సరే పో బిడ్డ పో, పొద్దు పోతుంది మళ్ళా ఎండ కొడుతుంది అంటారు, అదంటారు ఇదంటారు. పోయి చెప్పుకొని రాపో. సరే అత్తమ్మ సరే. మీరు చెప్పుకొని పోయే వరకు నేను ఇంటికి అత్తగాని పో బిడ్డ. నానమ్మ ఇవరిదాకా మా అమ్మ ఏమంటుందో తెలుసా నిన్ను? ఏమంటాందే? ఈ ముసల్ది మొగడై ఉంటే నువ్వు ఆమెనే పెళ్లి చేసుకుంటూ కావచ్చని అంటాంది. ఓ నిజమే కదా. ఎల్లక్క అబ్బాయి అయితే నేను ఇప్పుడెప్పుడో పెళ్లి చేసుకుంటూ మీ తాతని చేసుకోపోతును. షీ గట్లెట్లా చేసుకుంటావే? అది ఎట్లున్నది? అంత బక్క ఎండికపోయి ఆ జుట్టు బిత్తంతున్నది, దాన్ని ఎట్లా చేసుకుంటావే? ఓ పిల్ల, నా వయసు వచ్చే వరకు నువ్వు కూడా గట్లనే అవుతావు అనుకో. నేనేం నీ లెక్క కాంతి ముసల్దానా. సరే అమ్మా, పోయేత్తాం ఇంటికి రా నువ్వైతే. గీ పోరడేంది మా వెనుకనే వస్తాండు కదా. ఏందేమో గులుగుతాన్నావు? ఏం లేదు మీరు పోయిరారి, నేను మా ఫ్రెండ్ తో మాట్లాడత్తా. సరే సరే, ఎండ కొడుతుంది మరి తొందరరా. ఏ బాడుకో ఏంద్ర నాయనకత్తాను? అబ్బా నువ్వు తిట్టినా కానీ నాకు చెవులకు మంచిగా అనిపిస్తుంది తెలుసా పింకీ. అనిపిస్తుంది కానీ ఏసిన చంపన అంటే అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సరే గాని తిన్నావా మరి? నీకెందుకు? నేను తింటేంది, తినకపోతే నీకెందుకు? అయ్యో మా ఫ్రెండ్ వేనాయ అడగపోతే ఎట్లా? నేను నీకెప్పుడు ఫ్రెండ్ అయినా? సరే గాని ఫంక్షన్కి ఎప్పుడు పోతానో మరి? రేపు పోతాన్నా. నేను కూడా అత్త అయితే నీ వెనకనే. రెండు చంపన అంటే రోగం అన్ని తిమ్మిరి అన్ని తిరుగుతాయి కానీ నీకు నువ్వెందుకు వచ్చేది? మా పిల్లని కూడా పిలిచిర్రు, అందుకే మేము కూడా వస్తాం. సాగు పోయక్కన్నా. చిన్నదానా నీ కోసం, ఓ చిన్నదానా నీ కోసం. ఏ ఏంది పాటలు పాడతాను? మా అమ్మకి చెప్తా. చెప్తే చెప్పుకో, నిన్నే తిడుతుంది. ఏపా నీతో మాటలేదు నాకు, నేను పోతానా. అసలు ఈ పింకీ నా లవ్లు ఎట్లా పడాలి, ఈమె నన్ను ఎప్పుడు లవ్ చేయాలి, మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ పిల్ల సరైతే ఎన్నెన్నో అనుకుంటా అన్న అయితే, కాకపోతే అయ్యేటట్టు వేయాలి. కానీ ఎల్లుండి ఫంక్షన్కి పోవాలి. ఏమో మంచిగా చీర కట్టుకుంటుందో లంగవని వేసుకుంటుందో మరి ఎట్లుంటుందో నా అందాల రాశి. ఆగో శ్రావణ వస్తాంది కదా, ఇంటికి పోతే లేదట పోయేస్తాంది కదా. బాగున్నారా రామా? ఎప్పుడొచ్చిర్రు? బాగున్నాం. ఇంతకుముందే మీ ఇంటికి పోయి వచ్చినాము. నువ్వు లేవ్వు, తాళం వేసి ఉన్నది. ఎటు పోయేస్తాను? ఏం లేదు. ఇగో పిల్లలు అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చి వస్తాన్నా. అప్పుడే వేయరా ఎండాకాలం సెలవులకి? 2 రోజుల నుండి అంటారు పోతా అంటే ఇవాళ ఎక్కించిన. ఇక సరే గాని బిడ్డది ఎల్లుండి సారీ ఫంక్షను, ఖచ్చితంగా రారి నువ్వును అన్న. సరే రా, వస్తాము. అన్ని పనులు అయిపోయినాయా మరి? అయిపోయినాయి శ్రావణి. ఇక అప్పాలు చేసిందమ్మా. నిన్న బట్టలకు పోయి వచ్చిన బట్టలు బంగారం తెచ్చినాం. ఇవాళ ఇక్కడ చెప్తున్నా, రేపు ఇక మా ఊర్లో చెప్పుకుంటే ఎల్లుండి ఫంక్షనే. ఇంటికాన్నే చేస్తారా ఫంక్షన్ హాల్లో చేస్తారా? ఇక ఉన్నది ఒక్కతే బిడ్డ కదా శ్రావణి, ఇంటికాన్నే చేస్తాన్నాం. సరే రా, మరి అందరికి చెప్పినావా? అయిపోయింది. సెకండ్ మీ ఇంటికి వచ్చినాగా నువ్వు లేవు. ఇక అందరికి చెప్పి మళ్ళీ మీ ఇంటికే పోదాము తినేద్దాము అని అనుకునే లోపు నువ్వే వస్తాను. సరే రారి, రోడ్డు మీద చెప్పినాను అనుకోకు. అట్లేం లేదు ఏం అనుకోను కానీ వస్తాం. వెళ్ళండి, ఎండ బాగా కొడుతుంది కదా. సరే శ్రావణి. ఈ పిల్ల మంచిగుంటది కదా వదినే, దొడ్డుకు కర్రెగా మంచిగా మొట్టుకు మొట్టు ఉంటది. అవును. అబ్బా ఎండ కొయ్యి నెరివడ్డం వదినే. కొన్ని మంచినీళ్ళు తీసుకురాపో. మా అమ్మ ఇంకా రానట్టున్నది కదా. మీ అమ్మని పిలవకపోతే రోజు అక్కడనే ఉంటది, నైట్ అక్కడనే ఉంటది, రేపు పొద్దున కూడా అన్నే ఉంటదిరా.
సరేగా నీళ్ళు తీసుకురాపో వదిన, నేను ఫోన్ చేసి రమ్మంట. హలో, ఏందే అమ్మా ఇంకా అత్తలో? నేను అప్పుడెప్పుడు వచ్చినా, నేను తిరిగి ఊరంతా తిరిగి అందరికి చెప్పుకొని వచ్చినా, నువ్వు ఇంకా రాకపోతివి. అత్తన్న బిడ్డ అత్తన్న, 2 నిమిషాలలో ఇంటి ముందు ఇంట్లుంటా. సరేదా. మా అమ్మ అయితే ముచ్చట్లకు మూతి సాపే రకం, ఏడుంటే ఆన్నే కూర్చుంటది. అయిపోయిందా బిడ్డ, అందరికి చెప్పిర్రా? చెప్పినవే అమ్మ, చెప్పినవి. ఇక నేను ఇంత తిని పోతా బస్సుకి. సరే తల్లి, ఇంత తింటూపా. మీరు కూడా రేపు రార్రి, రేపు పొద్దున్నే రార్రి. మళ్ళా అదొటి పని ఇదొటి పని, నాకు ఆసరైతురు, నాకు ఎవ్వరు లేరు, మీరే ఉన్నది. రేపు వచ్చి అదో పని ఇదో పని అందుకుంటా అంటే ఎల్లుండి ఫంక్షన్ తొందర అయిపోతుంది. ఈ ఒక్క ఫంక్షన్ అయిపోతే గట్టెక్కుతాం మనం. సరే అక్క, సరే వస్తాము. పారా మరి కొంచెం తింటువు. సరే సరే వదిలే, తిందాంపా. ఇక ఎట్లుందిలా మన వీడియో, మంచిగా అనిపించిందా? ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లేట్ వచ్చింది కదా వీడియో అని చూడకుండా ఉండేరు. చూడుర్రి రేపటి నుండి ఖచ్చితంగా పెడతాం. మా ఫోన్ కొత్త ఫోన్ వచ్చింది కదా, ఇక దుమ్ము లేపుడే వీడియోలతోని. ఇక ఈ వీడియోకి టార్గెట్ లైక్స్ వచ్చి 200 లైక్లు వస్తే నెక్స్ట్ పార్టీ చేస్తామండి. ఇన్ని రోజులు వీడియోస్ చేయకుండా ఆపినామని లైక్స్ కొట్టకుండా ఉండకుర్రి. 200 లైక్లు వస్తే నెక్స్ట్ పార్టీ చేస్తాం. ఖచ్చితంగా లైక్ చేయరు, గట్టిగా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా కొట్టుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం. బాయ్ బాయ్.